వర్ధిల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి ఇందిరమ్మ గారు ఈరోజు పార్టీలో చేస్తున్నారు. ఆమెకి రామచంద్రారెడ్డి గారు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణ స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం అమ్మా. ప్రతిసారి జరుగుతా ఉన్నది ఇదే. ఆయన నా దగ్గరికి రావడం, నన్ను పిలిచకపోవడం, ఇది జరిగింది. ఇది జరగకూడదు అని నేను పెద్ద ఆయన గారిని బలవంతం చేసి ముందుగా మీటింగ్ పెట్టుకున్నాను. నాకు ప్రెజర్స్ తగ్గుతాయని నేను ఆయన ద్వారా మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు మీ సమక్షానికి వచ్చి మీ సమక్షంలో మీకు చెప్తున్నాను, ఎప్పటికీ కూడా నేను ఇంకా అమర్నాథ్ రెడ్డి జతకు పోను. 30 సంవత్సరాల నుంచి అమర్నాథ్ రెడ్డిని గెలిపిస్తూనే ఉన్నాము. ఇంతవరకు ఆయన మనకు చేసింది ఏమి లేదు. ఈ సంవత్సరం గెలిచినప్పటి నుంచి 14 నుంచి 16 వరకు ఇంతవరకు మన పంచాయతీలో ఏ పంచాయతీలో కూడా అతను అడుగు పెట్టలేదు. ఏ పంచాయతీ ఎంత డెవలప్ అయింది అనేది కూడా అతను తెలియదు. దయచేసి ఈ ఒక్కసారికి మీ పాదాలకు నమస్కరించి కోరుతున్నది ఏంటంటే, మనం ఆయనకు బిల్లు ఇస్తా ఉన్నాం, ఎమ్మెల్యే అనే బిల్ల. ఆ బిల్ల పెట్టుకొని ఆయన పైకి పోతున్నాడు, మనం కిందికి పోతా ఉన్నాం. మన పక్క ఏ పల్లెకు రోడ్డు లేదు, ఏ వీధికి తాగునీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ విచ్చేసిన ఉత్సాహవంతులైన యువకులు, సోదర సోదరు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడో నా చిన్నప్పుడు 1980లో అంటే 36 సంవత్సరాల క్రితం ఇక్కడ సమితికి పోటీ చేసి రామకృష్ణారెడ్డి గారి చేతిలో తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు నాకు పెద్దగా తెలియదు. అంతకుముందు కూడా నిలవడం జరిగింది 78లో. ఆ తర్వాత బకీర్ గోపాల్ పోటీ చేసినాడు, మీకు అందరికీ తెలిసి 83లో. ఈ ప్రాంతంలో అంతా కూడా ఆయన తిరగనీయకుండా ఉంటే నన్ను గెలిపించాలంటే పార్టీతో నిమిత్తం లేకుండా ఆ రోజు బకీర్ గోపాల్ విజయానికి ఒక సమావేశానికి గ్రామానికి తిరిగి ఈరోజు మళ్ళా మన ప్రీతం నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా కృషి చేసి మన ప్రాంతంలో శాసనసభ్యులంతా కూడా గెలిపించి ఆయన ముఖ్యమంత్రిగా చేయాలనే అభిలాషతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మీరెంత ఉత్సాహంగా ఉన్నారు, మేము అంతే ఉత్సాహంగా ఉన్నాం. మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారనేది మీరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి మనం పార్టీ ఇంటి ముందర మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నాయన తప్పు చేసినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, వారి కుటుంబం వల్ల మేమంతా కూడా బాగుపడినాం, మాకు పెన్షన్లు వచ్చినాయి, ఈ రోజు తీసేయడం జరిగింది, మాకు ఇండ్లు వచ్చినాయి, పూర్తిగా ఇంట్లోకి ఇంకా డబ్బులు ఇవ్వడం లేదు. 2.5 సంవత్సరం అయితే కూడా ఈ రోజు ఒక పంచాయతీకి 4-5 ఇండ్లు ఇచ్చినారు. ఆ రోజు మేము కులాన్ని చూడలేదు, పార్టీని చూడలేదు, పేదరికాన్ని మాత్రమే చూసి అర్హులైన వారికి అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది, ఇండ్లు ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంటి ముందరకు వచ్చినాయంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టే వచ్చాయి తప్ప లేకపోతే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్ట రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు దాన్ని చేపట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ వల్ల మీ ప్రాంతంలో కూడా మీ అందరికీ తెలుసు, ఎంతో మంది పేదలందరూ కూడా ఉచిత వైద్యంతో నాణ్యమైన హాస్పిటల్లో అంతా కూడా వైద్యం పొంది పెద్ద పెద్ద ఆపరేషన్లన్నీ కూడా చేసుకొని ఇంట్లోకి వచ్చి సుఖంగా బతుకుతా ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు.
మరి అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేనే రామారావును రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. ఎన్టీ రామారావును నా వల్ల ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆ 9 సంవత్సరాల్లో పేదల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడో ఒకసారి మీరందరూ కూడా మననం చేసుకోవాలా. మరి ఈరోజు అదే పరిస్థితి మళ్ళా పునరావృతమైంది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు 100 పేజీల ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 1000 అబద్ధాలు చెప్పడం జరిగింది. ఎక్కడైనా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అని చెప్పాడు. చెప్పేది కాదు, సమావేశాలలో ఆయన యువకులు చూస్తే మీకేమైనా ట్రాక్టర్ లోన్లు ఉన్నాయా, మాఫీ చేస్తానన్నారు. మహిళలు ఉంటే మహిళలు చూస్తే అమ్మా మీ బంగారు రుణాలు ఉంటే మాఫీ చేస్తా అన్నాడు. మరి దాదాపు 84,000 కోట్లు ఆ రోజు రైతు రుణాలన్నీ కూడా ఉంటే ఈ రోజు వరకు ఆయన 7,000 కోట్లు రుణమాఫీ, దాదాపు 25,000-27,000 కోట్లు వడ్డీ మాత్రమే అయింది. రైతులంతా పావుల వడ్డీ తీసుకునే వాళ్ళు గతంలో. ఈరోజు అన్ని కూడా ఈ రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయకపోవడం వల్ల వాళ్ళ లోన్లన్నీ కూడా డిఫాల్ట్ కావడం వల్ల బ్యాంకుల్లో అంతా కూడా అధిక మొత్తం వడ్డీలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. నోటీసులు ఇస్తా ఉన్నారు, బంగారు నగలన్నీ కూడా వేలం వేస్తా ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. అదేవిధంగా యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక యువకుడికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఉద్యోగం లేని పక్షంలో నిరుద్యోగ ప్రతి యువకుడికి కూడా 2,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు. మరి ఎక్కడుంది నిరుద్యోగ భృతి? మొన్న మంత్రి దగ్గర చెప్పించాడు, అచ్చెన్నాయుడు దగ్గర నిరుద్యోగ భృతి ఇవ్వలేము అని చెప్పి. అట్లే మహిళా సంఘాల విషయానికి వస్తే 14,000 కోట్లు ఉంటే ఆ రోజు మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి కేవలం ఒకటో విడతగా 3,000 రూపాయలు కనిచ్చాడు. ఇప్పుడు మళ్ళా నేను కొత్త క్యాపిటల్ లో రాజధాని పోయినాను, ఆ రాజధాని నుంచి మొదటి సంతకం పెట్టానని చెప్పి మళ్ళా 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా 14,000 కోట్లకు వడ్డీ అంటే అవుతుంది? నువ్వు ఇచ్చే 3,000 రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా కేవలం రాజధాని కట్టుకోవాలా, రాజధాని చుట్టుండే భూములన్నీ కూడా మా తెలుగుదేశం మిత్రులంతా కూడా కొనుక్కున్నారు. వారందరూ కూడా దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉన్నాడు తప్ప మనం ఎన్నికల్లో మాట చెప్పాం, ఆ ఎన్నికల మాటలన్నీ కూడా నెరవేర్చుకోవాలా. తిరిగి మళ్ళీ ఎన్నికలు వస్తే ఎన్నికలకు పోయి అయ్యా మీకు చెప్పిన హామీలన్నీ నేను నెరవేర్చాను, తిరిగి నా కోట్లే నేను అడగల్లా అనే ఆలోచన చంద్రబాబు నాయుడు లేదంటే మళ్ళా మేము గెలుస్తామనే ఆలోచన ఆయనకు లేదు. ఎంచేతంటే చెప్పరాని అలిగానే అబద్ధాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే మీరంతా కూడా గుర్తు చేసుకోవాలా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడమే కాకుండా ఎన్నికల్లో చెప్పకపోయినా ఈరోజు 2 రూపాయల కేజీ బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ పెన్షన్లు కానీ, రాజీవారి కింద ఉచిత వైద్యం కానీ, సందు వందల్లో స్లమ్ముల్లో అంతా కూడా ఎక్కువ మైనారిటీ సోదరులే జీవిస్తా ఉన్నారు. మరి వారి జీవిత ప్రమాణాలను కూడా మనం బాగుపరచాలనే ఆలోచనతో ఆ రోజున 5% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 4% తగ్గించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ 4% రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది మైనారిటీ సోదరుల పిల్లలు ఈరోజు డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఒకటో వంతైనా చంద్రబాబు నాయుడు చేసినాడు అని అడుగుతా ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకొని మరి ఎన్నికల హామీలకు జవాబు చెప్తావు, ప్రజల మీదకి వచ్చేయండి అని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా చూస్తే ఇప్పటికే 2.5 సంవత్సరం అయింది. రాబోయే 1.5 సంవత్సరం తప్ప తర్వాత 1 సంవత్సరం ఎన్నికల్లో అందరూ కూడా మునిగిపోతా. మరి ఆ 1.5 సంవత్సరంలో చేయగలిగేది ఏముందో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అంతా కూడా ఎన్నికల హామీలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పేదవాడికి 1.5 లక్షలతో ఇల్లు ఇస్తామన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా మీ గ్రామాలలో ఒకే ఒక ఇల్లు ఇచ్చారా అని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదనేది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి నీచమైన ప్రవృత్తి గల నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, చంద్రబాబు తప్ప. అబద్ధాలతో, మోసాలతో
ముఖ్యమంత్రి అయినా తప్ప ప్రజాబలంతో కాలేదనేది మీరందరూ కూడా గ్రహించాలని మీకు మనం చేస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే మొన్న అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో ఉన్న సభ్యుడిగా అక్కడ కేసీఆర్ మాఫీ చేసినాడు, ₹1,00,000 మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు తెలంగాణలో. మనం కూడా ఇక్కడ ₹1,00,000 మాఫీ చేస్తామంటే 2 గంటల దాకా సమావేశం జరిగితే రాత్రి ఆ 2 గంటల దాకా కూడా నేను అడుగుతామంటే అన్ని లెక్కలేసి అన్నా నేను చేయలేనన్నా రాజశేఖర రెడ్డికి పనికిమాల కుమారుడు పుట్టినాడంటారు, నేను ముఖ్యమంత్రి అయినా కానీ నాకు సంతోషం ఉండదు, నేను ఈ ₹1,00,000 ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు చెప్పాడు. అంటే మాట చెప్పాలంటే మళ్ళా అధికారంలోకి వస్తే ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన చేసే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా అమలు చేసేటి చెప్తాం, మీ అందరికీ ఉపయోగపడేటి చెప్తాం, పేదల జీవితాలన్నీ కూడా బాగుపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసే విధంగా మేము ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇంకా మీ అందరికీ తెలుసు, మన డాక్టర్ గారు ఇప్పుడే అన్నాడు, అన్నా నన్ను నమ్మరు అని. ఎందుకంటే డాక్టర్ చాలా మంచి హృదయం ఆయన, నేను నమ్మినాను కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఆయన తప్పనిసరిగా ఉంది కాబట్టి నేను ఈ సమావేశానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావమైనది మీ గ్రామంలో మీ అందరికీ తెలుసు. మరి వారికి వారి కుటుంబంతో రామకృష్ణారెడ్డి గారితో ఉన్న సంబంధాలను బట్టి ఆయన 26 రోజులు పోయాయి. ఈరోజు ఈ ప్రాంతంలో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈరోజు పరిస్థితి చూస్తే మీ పక్క గ్రామమే, మరి మేము చిన్నప్పుడే వాళ్ళ తండ్రి మీద పోటీ చేశాం, తక్కువ మెజారిటీతో ఓడిపోయాం. మరి వారి తండ్రి ఎప్పుడైనా కానీ మరి అలాంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా మన జిల్లాలో రాజకీయాలు చేసిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. మరి రామకృష్ణారెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు, ఏదైనా మాట చెప్తే మా తండ్రి పేరుకు చెడ్డ రాకుండా నేను మాట కాపాడుకోవాలని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు, ఆ విధంగా అమర్నాథ్ రెడ్డి గారు ఆలోచన చేశారని నేను అడుగుతా ఉన్నాను. చేయలేదు. మొన్నేమో తిట్టినాడు, రా చూసుకుంటాము చంద్రబాబు నాయుడు అని. మరి ఈ రోజేమో చంద్రబాబు నాయుడు మా నాయకుడు, ఆయన వదిలితే మాకు గతి లేదు అని చెప్పి మళ్ళా ఆయన పరిచయం చేసినాడు. మళ్ళా ఇంకో రోజు ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నాకు అవసరం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో మీరందరూ ఓట్లేస్తారు, ఎందుచేత చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు బాగుపడినాయని చెప్పి వేసినారు. మరి ఆ ఓట్లన్నీ వేసుకొని నువ్వు శాసనసభ్యుడు అయ్యి తీరా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పడిచి నువ్వు పార్టీ మారి వెళ్ళిపోయే ఏది ఒక పద్ధతి అని అడుగుతాడు. నువ్వు రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా ఆ రోజుల్లో ఎన్నిసార్లు నువ్వు ప్రాధాన్యపడినావు పార్టీలో చేరాలని. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా అందరికీ ఇంటే కూడా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మరి ఆ రోజు చాలా అభిమానం చూపించావు. ఆ తర్వాత వచ్చి నేను డబ్బులు తీసుకోలేదు, నేను నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, అంచేత నేను పార్టీ మారినా అని చెప్పి చెప్పుకున్నావు. ఏదైనా నేను డబ్బులు తీసుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కూతుర్లు తీసుకొని వచ్చి ప్రమాణం చేయమని అని చెప్పాడు. నీ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాణం చేయించే స్థాయి అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పార్టీ పెట్టిన తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న, ఒక రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న నాయకుడు రామారావు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాను ఈరోజు పోటీ చేయి. మా ముగ్గురు కోఆర్డినేటర్లే గారు ఇంకా కింద స్థాయి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఆ పేరు రేపు మేము అక్కడ ఇక్కడ బలపరుస్తాం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేపిస్తాం. మళ్ళా తిరిగి శాసనసభ్యుడు అయితే మేమందరం కూడా సంతోషంగా
నీ వెంబడి మేమందరం కూడా అనుసరిస్తాం తప్ప నువ్వు గెలవలేని పరిస్థితి వచ్చి ఈసారి ఎన్నికల్లో నువ్వు పరాజయం పాలైతే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చెప్పి నేను అమర్నాథ్ చేసిన వెళ్ళిపోయినాము. చంద్రబాబు పంతం చేరినా నువ్వు డబ్బులు తీసుకున్నావో మాకు తెలియదు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు మాకు తెలియదు. కానీ నువ్వు ముఖ్యమంత్రి పదవి మరి ఏ రోజు నువ్వు ఆయన దగ్గర హామీలు ఇచ్చొచ్చినావో, ఎప్పుడు చేరినావో, చేరి ఎన్ని నెలలు అయిందో ఇంతవరకు నీకు అతిథి లేదు. ఇంకా సిగ్గు లేకుండా పార్టీలో కొనసాగుతా ఉన్నావు అంటే ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ అని అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జ్ లేరు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినారో ఆ బోస్ గారే ఈ రోజు ఇక్కడ ఇన్ఛార్జ్. నీకేం గౌరవం ఉంది? అయ్యా నీకు పలాన్ని చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినాడా? మంత్రి పదవికి ఇస్తా ఉన్నాడా? 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు అయిపోతారా? అక్కడ ఉండేది 3 ఖాళీలు ఉన్నాయి. ఆయన 36 మంది ఆయన పార్టీలోనే అడుగుతా ఉన్నారు. మరి నీకు మంత్రి పదవి ఎవరు ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా నేను ఒకటే మనం చేస్తాను మీ అందరికీ. మన ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేది ఒకటైతే అంతకంటే ఎక్కువ పార్టీకి ద్రోహం చేసిన అమర్నాథ్ రెడ్డిని ఓడించేది. నేనేదో మాటలు చెప్పి ఈ రోజు ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి మీ ముందర తప్పట్లు తట్టించుకొని వెళ్ళిపోయే మనిషిని కాదు. ఇక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ కార్యకర్తకు ఇబ్బంది అయినా మళ్ళా మీ ఇంటి ఫోన్ చేయంటే చిన్నోడు ఎస్ఐ చేయలేను అని చెప్పారు, లేదా ఎస్పీ చెప్పాలంటే ఈ చిన్న కేసుకు ఎస్పీ చెప్పాలా అనేది. ఇవన్నీ కూడా అమర్నాథ్ రెడ్డి గారు చెల్తాయి. కానీ మార్చాలు కానిస్టేబుల్ కూడా చెప్తాం, ఎస్పీ కూడా చెప్తాం, డీజీపీ కూడా చెప్తాము. గ్రామంలో వస్తాం, మీ అందరితో కలిసి ఇక్కడ ధర్నాలు దిగుతాం. అధికారులను ఏ విధంగా లొంగదీసి మన కార్యకర్తలకు అండగా నిలిచే విధంగా కృషి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా దయచేసి మా మీద నమ్మకం ఉంచండి. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా గెలిపించుకున్నాం. పార్టీ వదిలిన శాసనసభ్యులు 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో ఎవరికైనా తక్కువ ఓట్లు రావాలంటే ఒక అమర్నాథ్ రెడ్డి గారికి రావాలా?